వెల్కమ్ టు ఆల్ఫా టీవీ. స్థానిక సమరం బీసీలకు వరాలివ్వబోతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు తమ జనాభా నిష్పత్తి తగ్గ రాజకీయ వాటాను పొందబోతున్నారా? కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీల తమ జనాభా నిష్పత్తికి తగ్గ వాటాను బీసీలకు దక్కేలా రిజర్వేషన్ను పెంచుతామని ఎన్నికల వాగ్దానం చేసి తీర్మానం చేసింది. దీన్నే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంటారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారం చేజిక్కున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ తీర్మానం చేసి ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపింది. రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పులున్నప్పటికీ ఆర్టికల్ 243(d)(6) ద్వారా స్థానిక సంస్థలు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ కేంద్ర హోంశాఖకు అడ్వకేట్ జనరల్ వివరించి న్యాయ సలహాల కోసం ఎదురుచూస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ గవర్నర్ కార్యాలయం నుండి కేంద్ర హోంశాఖకు చేరి 3 వారాలు దాటింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గడువు ముగిసిన స్థానిక సంస్థలకు 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. సెప్టెంబర్ 30లోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు ఉన్న తరుణంలో న్యాయంగా తమకు దక్కాల్సిన వాటా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బీసీల ఆశలు ఫలిస్తాయో లేదో వేచి చూద్దాం. మీ ఆల్ఫా టీవీ.